श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనము 22/6/2017 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాలు మరియు అలాగే ఈ రోజున పంచాంగ వివరణ కూడా తెలుసుకుందాం మనం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షమి। ఈ రోజు త్రయోదశి మధ్యాహ్నం 3:30 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది। ఈ రోజున కృత్తికా నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 12:45 నుంచి తెల్లవారుజామున 2:15 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 9:57 నుంచి 10:50 వరకు వ్యాప్తిగా ఉన్నది। మధ్యాహ్నం మళ్ళీ దుర్ముహూర్తం 3:09 నుంచి 4:02 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజున అమృత గడియలు ఉదయం 8:37 నుంచి 10:03 వరకు, తదుపరి రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:24 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ పంచాంగ వివరాలని తెలుసుకొని మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను। ఈ రోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారి మంచి మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది। ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది। కొన్ని స్వల్పమైనటువంటి అప్పులు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా తప్పకుండా అవి మంచి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది। దాదాపుగా స్నేహితుల్ని బాగా కలుసుకునే అవకాశం ఉంటుంది। పాత స్నేహితుల్ని లేదా పాత వ్యక్తులను కూడా కలుసుకొని ఆనందంగా ఉండేటువంటి ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి। కుటుంబ సభ్యులతో కాలం గడిపేటువంటి అవకాశం ఉంటుంది। మంచి వ్యక్తిగా మార్గంలో, మంచి ఉన్నత మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది। ఒక మంచి వ్యక్తి ద్వారా మీరు చేసేటువంటి ఆర్థిక ప్రయోజనం లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి ప్రయత్నము మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది। ఈ రోజున స్పెక్యులేషన్స్ కానీ, షేర్ మార్కెట్ లో కానీ పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో మంచి సఫలీకృతులు అవుతారు। తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి। అనుకూలవంతమైనటువంటి ధనాన్ని ఆశించవచ్చును। విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉత్తమమైనటువంటి పేరు మరియు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది। ఈ రాశి వారిలో విహారయాత్రకు చేసేటువంటి ప్రయత్నం కూడా మంచి అనుకూలవంతకాలంగా చెప్పబడుతోంది। ఇంతకుముందు ఏదైనా ధనం మీ చేతికి రావాల్సి వచ్చినప్పటికీ ఈ రోజు వచ్చేటువంటి అవకాశాలు అంతగా కనిపించడం లేదు। తద్వారా మీరు కొంత మానసిక ఉద్వేగానికి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి। అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా శుభమైనటువంటి పత్రాలు కానీ, ఆభరణాలు కానీ పోగొట్టుకునేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది। కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి। రోడ్డు పైన ఒంటరిగా ప్రయాణించే ప్రయత్నాన్ని ఆడవాళ్ళు చేయకపోవడం మంచిది। దానివల్ల కొంత ఆర్థిక నష్టం సంభవించే సూచనలు బాగా కనబడుతున్నాయి। అలాగే ఈ రాశి వారిలో వివాహం కాని వారికి, స్త్రీలకు తప్పకుండా వివాహ సంబంధ విషయాల్లో మంచి ప్రయోజనం కనబడుతోంది। ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీకు జీవిత భాగస్వామిగా వచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి। సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఆర్థికమైనటువంటి ప్రయోజనము, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి లాభాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అనుకూలవంతంగా అన్ని విషయాల్లోనూ కూడా రాణింపు ఉండే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది। సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు। ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:39 నుంచి 10:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా కొంత స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టంతో పాటు కూడా కొంత అనారోగ్యం కూడా కనబడుతోంది। అనగా అంటువ్యాధుల వల్ల వచ్చేటువంటి కొంత స్వల్ప ఇబ్బందులు కనబడుతున్నాయి। అనగా చర్మ సంబంధమైన ఇబ్బందులు, కంటి జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు బాగా కనబడుతున్నాయి। ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి। దాదాపుగా మీరు ఆయుర్వేద సంబంధమైనటువంటి స్నానాన్ని చేయడం వల్లనే మంచి అనుకూలవంతమైనటువంటి ఈ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి।
ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో విదేశాలకు కానీ స్వదేశంలో ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఈ రోజున ఆ ప్రయాణం చేయకపోవడం మంచిది. దానివల్ల మీకు కొంత అనారోగ్యం కూడా కనబడుతోంది. ఆ ప్రయాణాన్ని ఆపుకోవడం వల్ల మీకు కొంత సానుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాని సంప్రదింపులు తప్పకుండా తీసుకోండి. ఆర్థిక ప్రయోజనాన్ని పొందే సూచనలు బాగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా ధనము రావాల్సినట్టయితే ఈ రోజున ఆ ధనం మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆభరణాలని అనగా గోల్డ్ ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకునే ప్రయత్నంలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించేటైతే తప్పకుండా ప్రయత్నాలు చేయండి. దానివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. బంధువుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు చేసేటువంటి ఉన్నతమైనటువంటి కార్యం ఏదైనా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో అధిక పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల కొంత ఆర్థిక నష్టం సూచించబడుతోంది. ఈ రాశి వారికి ఏదైనా సరే ముఖ్యమైనటువంటి ఈ యొక్క పనులలో జాప్యతను అనగా వాయిదా వేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం పెట్టుకోకండి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా ప్రజలలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతోంది. ప్రేమానురాగాలు పెంచుకుంటారు. ప్రజలలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకునేటువంటి అవకాశం మంచి నాయకుడికి ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పోర్టుఫోలియో మారడము లేదా ఉన్నత రాజకీయ లబ్ధి పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులకు కూడా మంచి ఆర్థిక ప్రయోజనము అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా మీకు బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ఉన్నటువంటి ధన సహాయం మీరు పొందినప్పటికీ లేదా మీరు ఇచ్చిన దాయం కూడా రుణముక్తులైనటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా శుభమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటైతే ఉదయ సమయంలో 9:40 నుంచి 10:43 మధ్య కాలంలోనూ 2 అంకెలు సద్వినియోగం చేసుకుని తప్పకుండా కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే సూచనలు బాగా కనబడుతున్నాయి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి కొంత ఆర్థిక నష్టం సూచించబడుతోంది. లేనిపోని కొంత వ్యక్తులకి మీ ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో ఎటువంటి లాభాలు కనిపించడం లేదు. ఆర్థిక నష్టము, ఆకస్మిక నష్టము, మానసిక దౌర్భాగ్యం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనం విషయంలో ఖచ్చితంగా ఉండండి, నియంత్రణగా ఉండండి. తప్పకుండా మీ ధనం నిలబడుతుంది లేదా మీకు ఆర్థిక నష్టం పొందే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ప్రయాణాలు కూడా అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం కాదు. భార్య తరపు బంధువుల నుంచి కొంత ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. కొంతవరకు మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఎటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని అస్సలు చేయవద్దని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనం నష్టం కనబడుతోంది. ఉద్యోగ స్థానంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు సఫలమయ్యేటువంటి అవకాశాలు గోచరించట్లేదు. భార్యాభర్తల మధ్య స్వల్ప ఇబ్బందులు, ముఖ్యంగా సంతాన విషయంలో ఏదో అనారోగ్య స్థితి కానీ లేదా సంతానం లేకపోవడం వల్ల ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడం కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో కొంత మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి లేదా శ్రీదత్త శరణమమ అనేటువంటి మంత్రాన్ని బాగా పారాయణం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి అనుకూలంత కాలం ఏర్పడుతోంది. లేదా శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. లేదా లలిత అష్టోత్తర శతనామావళిని కూడా పారాయణం చేయండి. అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతోంది. ఇలాగే రాశి వారికి దేశ విదేశాల్లో చేసే ప్రయాణం కూడా అనుకూలంగా లేదు. ఏ విషయంలో కూడా కొంత సానుకూలత కాలంగా కాకుండా ప్రతికూలంగా ఉన్న విషయం గుర్తుంచుకోండి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వివరించండి. పెద్దల సమక్షంలో ఉండే ప్రయత్నం చేయండి. వారి సలహాని సంప్రదింపులు పొందే ప్రయత్నాన్ని బాగా చేయండి. అప్పుడు మీకు ప్రతి సమస్య నుంచి కూడా విముక్తులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 2 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక లాభం బాగా కనబడుతోంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారము, వారి యొక్క సహచర్యము, వారి స్నేహం మీకు మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టండి. అధికమైన పెట్టుబడులు పెట్టండి. మంచి ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మధ్యాహ్నం తర్వాత అధికమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. మధ్యాహ్నం వరకు అనగా 3 గంటల వరకు మాత్రమే మీరు అటువంటి ఆర్థికమైనటువంటి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మీకు మంచి సానుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి దేశ విదేశాల గురించి చేసేటువంటి ప్రయత్నము లేదా ఉన్నత ఉద్యోగ స్థితి గురించి చేసే ప్రయత్నం కూడా మంచి సానుకూలవంతంగా ఉండబోతోంది.
అధికమైనటువంటి మిత్రుల యొక్క సహాయం మీకు అందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనము, సుఖవంతమైన ప్రయాణము, నూతన వాహన యొక్క యోగము, అలాగే కొత్త ఇంటిలో ఏదైనా నూతనమైనటువంటి ఫర్నిచర్ వర్క్ చేయించుకోవడం కానివ్వండి, ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతానం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నము, పిల్లల భవిష్యత్తుకు మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఆర్థిక ప్రయోజనం కూడా వారి మంచి భవిష్యత్తుకి ఉపయోగపడే ఆర్థిక ప్రయోజనాలు మంచి సౌకర్యవంతంగా ఏర్పడబోతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. ఏ పనైనా ఈ రోజు సాధించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 7 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ముఖ్యంగా తనదైన ముద్ర వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ఎక్కడైనా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. సంఘంలో రాజకీయ నాయకులు కానివ్వండి, ఉన్నత ఉద్యోగస్తులు కానివ్వండి, సామాన్య ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కానివ్వండి, ఈ రాశిలో ఉన్నవారు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం ఉన్నాయి. ఏదైనా సన్మానాలు కానీ, ఏదైనా శుభమైనటువంటి ఫంక్షన్స్ అవుతున్నట్టయితే అందులో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఏ పనైనా భుజాల మీద వేసుకొని చేస్తారు, తప్పకుండా అందరి ఆదరణ మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూలమైనటువంటి అభివృద్ధి గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా మంచి అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టండి, మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభమైనటువంటి ఆభరణ ప్రాప్తి కనబడుతోంది. లేదా ఏదైనా స్థలము కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు రాశి వారికి బాగా కనబడుతున్నాయి. దాదాపుగా అయిన వారితో అందరితో కూడా మీరు ఆత్మీయంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ గోచరిస్తున్నాయి. పిల్లల విషయంలో మంచి సానుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. వారి ఉన్నత ఉద్యోగ స్థితి కానివ్వండి, లేదా వారి కళ్యాణ సంబంధమైనటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయినట్టయితే తప్పకుండా వారు దాదాపుగా సంతానం యోగ్యత పొందే అవకాశాలు కూడా ఈ రోజున బాగా కనబడుతోంది. శుభవార్త కూడా మీరు వినే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు మంచి సానుకూలవంతంగా ఉన్నాయి. తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. అనుకూలమైనటువంటి సౌఖ్యమైన ప్రయాణాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మానసికంగా చాలా ఉత్సాహవంతంగా ఉంటారు, మంచి ఉల్లాసవంతంగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక శుభమైనటువంటి వార్త వినే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య మంచి సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. వివాహ సంబంధమైన విషయాల్లో మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ఇంతకు ముందు రుణము రావాల్సినటువంటి అంటే ధనము రావాల్సినటువంటి తప్పకుండా ఈ రోజు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. నూతన వస్త్రాభరణ, నూతన ఆభరణ ప్రాప్తి, సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొత్త కానుకలు పొందే అవకాశం ఉంటుంది. నూతన గృహ లేదా స్థలం సంబంధ విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం అనుకూలవంతంగా నిర్ణయం ఏర్పడుతోంది. మంచి ఆర్థిక ప్రయోజనం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలంగా చెప్పబడుతోంది. ఉన్నత స్థాయి పదవిని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టండి, మంచి సానుకూలమైనటువంటి లాభాలు ఆకర్షించవచ్చును. అలాగే రాశి వారిలో ఏదైనా సరే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది దొరుకుతుంది, కానీ ఆ దొరికేంత వరకు కూడా మీరు మానసికంగా చాలా కంగారు పడి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే అవకాశం, 10 మందిని అనుమానించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వాహనాన్ని కొనేటప్పుడు అది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనకపోవడం మంచిది. నూతన వాహనాన్ని కొనేటప్పుడు జాగ్రత్తగా అన్ని పత్రాలు, అన్ని వస్తువులు ఇందులో సరిగా ఉన్నాయని చూసుకొని ఆ వాహనం కొనుక్కోవడం వల్ల మీకు మంచి సౌఖ్యం ఏర్పడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల నుంచి 11 గంటల మధ్య సమయంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చే విషయం స్పష్టంగా చెప్పబడుతోంది. తులా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులా రాశి వారికి ఆర్థిక నష్టము మరియు అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. ఎవరికైనా ధనం ఇచ్చినట్టయితే అది తిరిగి వచ్చేటువంటి అవకాశం ఈ రోజు కనబట్టలేదు. కాబట్టి ధనాన్ని ఎవరికి అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ వహించండి.
ఏదైనా దేశ విదేశీ ప్రయాణం కానివ్వండి, స్వదేశాల్లో ప్రయాణం కానివ్వండి, చేసే ప్రయత్నాన్ని ఈ రోజు ఆపుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు మంచి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుంది. అనగా ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాన్ని కూడా వదులుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అనగా ఈ రోజు ప్రయాణం చేయకపోవడం వల్ల మీకు మంచి ఆర్థిక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, ఆకస్మిక ధన నష్టాన్ని సూచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ రోజున నూతన వ్యక్తి పరిచయము, అన్య స్త్రీ పరిచయము మిమ్మల్ని దాదాపుగా ఇబ్బందుల్లోకి నెడుతోంది. లేనిపోని అపవాదులు, అవమానాలు, అమర్యాదలు జరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ పై వ్యక్తుల యొక్క ఒత్తిడి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. కింది స్థాయి వ్యక్తులు మీకు సహాయం చేయకపోవడం వల్ల మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఆ ప్రాజెక్టు పని కానివ్వండి, లేదా ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పని మీరు చేయకపోవడం వల్ల పై అధికారుల నుంచి అవమానాలు కూడా పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి దాదాపుగా ఈ రోజున అవినీతి నిరోధక శాఖ నుంచి దాదాపుగా చాలా మంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి వార్డెన్లు కానివ్వండి, హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులు వార్డెన్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, తప్పకుండా మీరు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ విషయాల్లో ఆయా శాఖలలో పనిచేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. లంచాలని ఇతరత్ర ఏది కూడా కానుకల్ని ఆశించే ప్రయత్నాలు చేయకండి. తద్వారా మీరు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి, శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మీరు మాట తులే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఉన్నటువంటి రాజకీయ స్థితి కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ఎటువంటి లాభాలు లేవు. ఈ రోజు పెట్టుబడి పెట్టడం అనేది మీకు నష్టం కలిగిస్తోంది. ఏ ప్రయాణం కూడా మీకు సానుకూలవంతంగా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:17 నుంచి 8:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దాదాపుగా భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక నష్టం కూడా బాగా కనబడుతోంది. లేనిపోని వ్యక్తుల నుంచి మీ మాట దాడుతనం వల్ల, మీ అహంకారం వల్ల మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. లేనిపోని నిందారోపణ చేసుకుంటున్నారు. లేనిపోని అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఎడమ కంటిలో శస్త్రచికిత్స కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఆయుర్వేద సంబంధమైనటువంటి లేపనాలు కానీ, ఆయుర్వేద సంబంధమైనటువంటి స్నానాలు కానీ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎటువంటి అనారోగ్యం కానీ, అంటువ్యాధులు కానీ వచ్చేటువంటి అవకాశాలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీకు ఆర్థిక నష్టం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా దేశ విదేశీయాల పర్యటన నిమిత్తం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా కొంతవరకు సఫలీకృతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయా విషయాల్లో పెద్దల సౌఖ్యంతో, పెద్దల సలహా సంప్రదింపులతో మీరు చేసేటువంటి ప్రయాణం తప్పకుండా సఫలవంతం అవుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనండి. యజ్ఞ యాగాది క్రతువుల్లో ముఖ్యంగా పాల్గొనండి. తద్వారా మీకు మంచి ఆర్థిక ప్రయోజనం, మానసిక ప్రశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. దానివల్ల కూడా మీకు మంచి అనుకూలంగా చెప్పబడుతోంది. ఈ రోజు తప్పకుండా మీరు శని అష్టోత్తర నామాన్ని, విష్ణు అష్టోత్తర శతనామావళి, శివుడి అష్టోత్తర శతనామావళి పారాయణం బాగా చేయండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత, శత్రువుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు పాటించండి. ఆత్మీయుల్ని, ఇంతకు ముందున్నటువంటి ఆత్మీయుల్ని పలకరించే ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత, ఆత్మీయుల ఆలింగనము మరియు బంధుమిత్రుల సమావేశంలో మీకు కొంతవరకు ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రయత్నాన్ని బాగా చేయండి. స్పెక్యులేషన్స్ లో ఇతరత్ర ఇక్కడ కూడా మీకు ఆర్థిక ప్రయోజనం అంతగా అనుకూలంగా లేదు. తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:06 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక అండి. ఈ రోజున మీరు తప్పకుండా వాహనాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. విపరీతమైనటువంటి వేగంతో, విపరీతమైనటువంటి ఆవేశంతో మీరు చేసేటువంటి ప్రయాణము దాదాపుగా ముగ్గురిని బలి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు ముఖ్యంగా మీరు నడిపేటువంటి వాహనాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అసలు ఈ రోజున మీరు వాహనం నడపకపోవడం మంచిది. దానివల్ల మీకు దాదాపుగా మీ యొక్క ప్రమాదాన్ని
తీవ్ర స్థాయిలో పెంచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా బాగా గోచరిస్తోంది. కాబట్టి తప్పకుండా మీరు వాహనాన్ని నియంత్రించుకోవడం, ఆ ప్రయాణం చేయకపోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ రోజున రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం బాగా కనబడుతోంది. అనారోగ్య సూచన లేకపోయినప్పటికీ కూడా ఇంతకుముందు ఏదైనా స్వల్ప అనారోగ్యం ఉన్నట్టయితే అది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ స్థానం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతోంది. కాకపోతే మీ కింది స్థాయి ఉద్యోగస్తులు మీ మీద అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు పేలేటువంటి ప్రయత్నంలో పై అధికారులు కొంతవరకు ఆ విషయాన్ని నమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క సంజాయిషిని సంపూర్ణంగా దాదాపుగా వివరణాత్మకంగా మీరు సంజాయిషించే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు పై అధికారుల మన్ననను పొందే అవకాశం కనబడుతుంది. దానివల్ల మీకు ప్రభుత్వ సంస్థల్లో లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత ఉద్యోగ స్థితి లేదా ఇంక్రిమెంట్ ప్రాప్తి కూడా బాగా కనబడుతుంది. స్థానికంగా మీరు బదిలీ అవకాశం ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో అక్కడికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉద్యోగంలో బాగా కనబడుతోంది. అలాగే ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. శుభ కళ్యాణ ఘడియలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. కేవలం వాహన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు అంతగా సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో ఉన్నత ఉద్యోగ స్థానం, ఉన్నత ఉత్తీర్ణత స్థానము, మంచి గెలుపు పొందే అవకాశము, రాజకీయ నాయకులకి మంచి అనుకూలత కాలంగా చెప్పబడుతోంది. అన్ని రంగాల వారికి కూడా వృత్తి ఉద్యోగాలలో మంచి లాభాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో స్వల్పమైనటువంటి పెట్టుబడులు మాత్రమే పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని ఆశించవచ్చును. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:07 నుంచి 5:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి మానసికమైనటువంటి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా చైతన్యవంతంగాను ఉత్తేజవంతమైనటువంటి స్థితిలో మీరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి మంచి సానుకూలత పవనాలు ఏర్పడుతున్నాయి. మంచి అభివృద్ధి కనబడుతుంది. ఆర్థిక ప్రయోజనం కనబడుతుంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా బాగా అన్యోన్యంగా కనబడుతోంది. దాంపత్య జీవితంలో సుఖవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఈ రోజున ఏదైనా శుభమైనటువంటి విదేశీయాన ప్రయాణం కానివ్వండి, తీర్థయాత్ర చేసేటువంటి ప్రయాణం కానివ్వండి, మంచి సానుకూలవంతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఏదైనా స్థల విషయంలో వివాదాలు ఇంతకు ఉన్నట్టయితే ఆ వివాదాలు ఈరోజు తొలగిపోయి మీ స్థలము లేదా మీ ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తుంది. లేదా నూతనటువంటి స్థలాన్ని కానీ క్రయ విక్రయాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నూతన గృహ ప్రాప్తి కూడా బాగా మీకు కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూలమైన అభివృద్ధి బాగా గోచరిస్తోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు మిమ్మల్ని అత్యున్నత స్థానానికి తీసుకునేటువంటి ప్రయత్నం బాగా జరగబోతోంది. మీ కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి ఉన్నతమైనటువంటి విదేశీయాన ప్రయాణం లేదా ముఖ్యమైనటువంటి ఆభరణ ప్రాప్తి, సన్మానాలు పొందేటువంటి అవకాశాలు కూడా బాగా గోచరిస్తున్నాయి. దాదాపుగా ఈ రంగంలో ఉన్నటువంటి బంగారు వర్తకులందరికీ కూడా శుభమైనటువంటి వార్త వినేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. బీమా సంబంధ వాణిజ్య పనుల శాఖలో చేసే పని వారికి కూడా, అంటే ప్రభుత్వ సంబంధంలో పనిచేసే వారికి కూడా మంచి ప్రయోజనం గోచరిస్తోంది. దాదాపుగా అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున ఏదైనా సరే ఈ అంకెను ఉపయోగించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా నూతన వాహన ప్రాప్తి బాగా కనబడుతోంది. ఆర్థికమైనటువంటి లాభాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు, సహాయాలు మీరు సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి సంకల్పించినటువంటి ప్రయత్నం ఏ కార్యక్రమం సరే దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మంచి అనుకూలమైన కాలం చెప్పబడుతోంది. మీ పిల్లలు ఉత్తమమైనటువంటి కళాశాలలో ఉత్తీర్ణత పొందే అవకాశము లేదా కళాశాలలో ప్రవేశాలు పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. లేదా పోటీ పరీక్షలలో మీ పిల్లలు ఉత్తమమైనటువంటి శ్రేణిలో ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. ప్రతి విషయంలో కూడా వైద్య వృత్తిలో ఉన్న వారికి కానివ్వండి లేదా ఇతర సంబంధ ఇంజనీరింగ్ విషయాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు ఎవరైనా సరే మంచి సానుకూలమైనటువంటి ర్యాంకులు పొంది ఉన్నత కళాశాలలో సీట్లు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దానివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. దానివల్ల కూడా మీకు స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. కాబట్టి స్వల్ప పెట్టుబడులు మాత్రమే పెట్టే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రోజు ఏదైనా నూతన ఆభరణాన్ని కొనేటువంటి ప్రయత్నం చేయండి. లేదా నూతన వస్తువుల్ని లేదా కుటుంబ పరంగా ఉపయోగపడేటువంటి అన్ని రకాల వస్తువులు కూడా కొనే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా మీకు మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
ముఖ్యంగా ఈ రోజున ఏదైనా విదేశీ ప్రయాణం లేదా స్వదేశాల ప్రయాణం కూడా పెట్టుకోండి. దానివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. సుఖవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:49 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి సోదర సౌఖ్యం బాగా ఉంటుంది. సోదర సోదరి మూలకటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క సోదర సోదరులు ఎవరైనా సరే విదేశాలు ఉన్నట్టయితే వారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడము లేదా ఉన్నత కళాశాలలో ఏదైనా కాన్వకేషన్ కి మిమ్మల్ని కూడా ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా మీరు మంచి ఆనందాన్ని పొందుతారు. అలాగే రాశి వారికి ఏదైనా ఇంతకు ముందు ధనము రావాల్సినటువంటి విషయంలో తప్పకుండా ఈరోజు ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అంతగా ప్రయోజనం కనబడటం లేదు. కాబట్టి అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మాత్రం ఆపుకోవడం చాలా మంచిది. అనవసర వాగ్వివాదాల్లో చిక్కుకోండి. లేనిపోని వ్యవహారంలో మీరు తలదూర్చకండి. దానివల్ల మీకు ఆర్థిక నష్టము, మానసిక క్షోభ కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధమైన చర్చలు మిమ్మల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి కాలంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం ఆర్థిక ప్రయోజనం కానీ ఉద్యోగ అభివృద్ధి కానీ కనబడటం లేదు. దానివల్ల మీరు కొంత అసౌకర్యానికి గురవుతారు. అలాగే రాశి వారిలో దేశ విదేశాల ప్రయాణం మీకు సఖ్యత లేనందున అటువంటి ప్రయాణాన్ని ఆపుకోవడం చాలా మంచిది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో స్వల్పమైనటువంటి లాభాలు ఆశించి మాత్రమే పెట్టుబడి పెట్టండి. దానివల్ల కొంత స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఉదయ సమయంలో 9:43 నుంచి 11:06 మధ్య కాలంలో అత్యున్నతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. ఖచ్చితంగా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ఈ సమయంలో ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఈ రోజున మీకు 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ అంకెను, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికి ఒక విజ్ఞప్తి, దయచేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది ఈ యొక్క విషయాల్ని చేరవేసే దిశగా మీరు కూడా సహకరించండి. 10 మంది వ్యక్తులతో చేరేటువంటి మంచి మంచి విషయాల్ని, అనుకూలవంతమైనటువంటి కాలాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారు. మనందరూ కూడా ఈ జ్యోతిష శాస్త్రం వల్ల, సూచనలు సలహాల వల్ల మంచి అభివృద్ధిలోకి పొందాలని ఆశిస్తున్నాను. అందరికీ దయచేసి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్లలో, మీ యొక్క ఫేస్బుక్లలో షేర్ చేయండి. తప్పకుండా నన్ను అనుసరించండి. మీకు ఏవైనా తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి, నాలో ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.